నల్ల త్రిప్స్ అటాక్ బాగున్నది కాబట్టి చలి వాతానికి 3 డోసులు హైయర్ డోస్ ఇస్తేనే ఇదే కాంబినేషన్ కొడితే ఏ రైతైనా బాగుపడుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది కదా, దిగుబడి ఎక్కువ అవుతుంది. పోషకాలు తీసుకోలేదు, పోషకాలు ఇవ్వాలంటే పోషకాలు ఇవ్వాలి. ఈ 4 కాంబినేషన్లు కొట్టిన తర్వాత నా తోట ఈ కాంబినేషన్ క్రాప్ ఎట్లా దిగిందో చూడండి. నల్లి అటాక్ ఎక్కువ లేదు, క్రాప్ దిగుబడి కూడా బాగున్నది. నమస్కారం అండి. ప్రస్తుతం మనము ఆదర్శ రైతు రాజుగారితో ఉన్నాము. వీరు ప్రస్తుతం ఉన్న ఈ క్లిష్ట వాతావరణ పరిస్థితులలో వెస్టర్న్ త్రిప్స్ ఈ మధ్యలో రైతు సోదరులు ఎక్కువగా నాకు కాల్ చేసి అడుగుతుంది ఏంటంటే, వెస్టర్న్ త్రిప్స్ మా మిరప తోటలో ఎక్కువగా ఉదురుతుందండి, ఎలాంటి మందులు కొట్టినా ఎలాంటి కాంబినేషన్స్ మార్చి పిచికారి చేసినప్పటికి కూడాను వెస్టర్న్ త్రిప్స్ కానీ నల్లి కానీ కంట్రోల్ అవ్వట్లేదని అంటున్నారు. ఇలాంటి సందర్భంలో మనం దాసరి రాజుగారి తోట చూసినట్లయితే ఒకసారి ఇక్కడ విజువల్ చూపించవచ్చు. ఎలాంటి ముడత లేకుండా వెస్టర్న్ త్రిప్స్ లేకుండా బ్రహ్మాండంగా ఉంది. సో ఈ తోటకి ఎలాంటి కాంబినేషన్స్ రాజుగారు పిచికారి చేస్తున్నారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాము. రాజుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. చలి వాతావరణానికి నేను మొన్న ఒక స్ప్రే చేసిన జూల్ట్ సార్, అబాసీన్, జంపు. ఈ చలి వాతావరణం ఈ కాంబినేషన్ హైయర్ డోస్ ఇవ్వాలి. ఇక ఈ చలి తెల్ల త్రిప్స్ను నల్ల త్రిప్స్ అటాక్ బాగున్నది కాబట్టి చలి వాతావరణానికి 3 డోసులు హైయర్ డోస్ ఇస్తేనే ఈ డోసు ఎకరానికి 40 ml 40 grams జంప్ ఇవ్వాలి. ఓకే, 100 ml అబాసి అనాలి, 1/2 లీటరు జూల్ట్ ఇవ్వాలి. 3 కాంబినేషన్లో మళ్ళీ 120 లీటర్సే కలపాలి. ఇవి ఈ 3 మందులు 40 ml 100 ml 1/2 లీటరు 120 లీటర్ల వాటర్లో కలిపి పిచికారి చేయాలి ఒక ఎకరానికి. ఓకే, ఒకసారి అండి. జోల్ట్ వచ్చేసి దీనిలో మెజిస్టర్ టెక్నికల్ ఉంది, బైఫెత్రిన్ ఉంది. ఇది ఎర్రనల్లికి తెల్లదోమకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అబాసిన్ వచ్చేసి ఎర్రనల్లికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. జంప్ వచ్చేసి త్రిప్స్కి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంటే పై ముడత మరియు వెస్టర్న్ త్రిప్స్కి తెల్లదోమకి బాగా పనిచేస్తుంది అంటున్నారు. అయితే రాజుగారు ఏమంటున్నారు, 3 డోసు ఈ 3 కలిపి కొట్టినాక మళ్ళీ 4 డేస్కి మళ్ళీ న్యూట్రిషన్స్ ఇచ్చుకోవాలి. ఓకే, అవి ఏ న్యూట్రిషన్స్? 13045 మ్యాక్స్ ప్యాంటాక్, గ్రోమర్స్ అండ్ ప్యాంటాక్. ఓకే, డోస్ చెప్పండి. ఈ 30 ఎరీస్ వాళ్ళది మ్యాక్స్ ఎకరానికి 1/4 కిలో. ఓకే, కేజీ 13045. ఓకే, 100 ml ప్యాంటాక్. ఓకే, ఈ 3 వచ్చేసి 3. ఓకే, ఈ డోసు పిచికారి చేసినాక ఈ 3 మందులు పిచికారి చేసిన తర్వాత ఇది ఎన్ని రోజులకు పిచికారి చేయాలి? అంటే ఈ న్యూట్రిషన్స్ 4 days చేసిన. ఓకే, అసలు ఎందుకు న్యూట్రిషన్స్? ఈ చలి వాతావరణం ఈ నల్లి అటాక్ కూడా భూమిలోకి వెళ్ళి న్యూట్రిషన్స్ అందుకోకుండా కూడా నల్లి అటాక్ ఎక్కువ అవుతుంది. ఇది మొక్క చలి వాతావరణంలో భూమి నుంచి పోషకాలు తీసుకోలేదు కాబట్టి నుంచి పోషకాలు ఇవ్వాలంటే ఓకే, మొక్క కాపు దశలో ఉంది. చలి వాతావరణం ఎక్కువ ఉన్నాయి కాబట్టి న్యూట్రిషన్స్ పైకి వెళ్ళి స్ప్రే చేయాలి. ఓకే, ఇది స్ప్రే చేసిన ఈ 2 స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఇంత తొందరలో ఈ 3 కొట్టినా కూడా ఈ 3 కాంబినేషన్ కొట్టినా కూడా ఈ న్యూట్రిషన్స్ ఇచ్చినా కూడా మళ్ళీ నల్లి అంత తొందరగా ఏం పోదు. మళ్ళీ అలెక్టౌన్ 50 grams అలెక్ట్ ఎకరానికి సీజ్మైట్ 1/2 లీటరు మళ్ళీ పోలీస్ కలుపుకోవాలి. ఏ కంపెనీ పర్లేదు. పోలీస్ డోసేజ్ చెప్పండి. ఇప్పుడు సీజ్మైట్ ఎంత వాడాలి? ఎకరానికి 1/2 లీటరు. ఓకే, ఎన్ని లీటర్ల వాటర్లో? 120 లీటర్స్. మళ్ళీ ఓకే, ఎకరానికి మీరు వాడేది 120 లీటర్ల వాటర్, 6 పంపులు. ఓకే, 6 పంపులు. ఇంకా తక్కువ డోసు మాకు వాడితే ఎకరానికి 6 పంపులు పడుతున్నాయి కాబట్టి మనం కొట్టుకుంటాం. ఎకరానికి 5 పంపులు పెట్టి కొట్టుకోవచ్చు. అట్లా అలెక్టో సీజ్మైట్ మళ్ళీ పోలీస్ కొట్టుకోవాలి. ఓకే, అలెక్టో 50 grams 40 grams పోలీస్. మళ్ళీ పోలీస్ లో మనకు పిప్రోనిల్ 40%, జూల్ట్లో మనం జంప్ కొడతాం అంటే పోలీస్ కొట్టుకోవాలి. మళ్ళీ 40% కొట్టాలి. ఓకే, ఇమిడా 40% ఉంటుంది, పిప్రోనిల్ 40% ఉంటుంది. దాని తర్వాత ఇక ఈ చలివాతానికి కూడా కాయమచ్చ బాగా అవుతుంది. ఓకే, మనము ఈ డిస్టెన్స్ చెప్పండి. ఎన్ని రోజులకు ఒకసారి తెగుళ్ళ మందులు, పురుగు మందులు కొట్టుకోవాలి? పురుగు మందులు 5 days ఒకసారి ఖచ్చితంగా కొట్టాలి. ఈ చలి వాతావరణంలో ఇప్పుడు ఎర్రనల్లి కంట్రోల్ అవుతుందా దీంతో? అవుతుంది. వెస్టర్న్ త్రిప్స్ కూడా అయితే కంట్రోల్ అవుతుంది. ఓకే, ఒకసారి మనం 5 days ఖచ్చితంగా కొడతాం కాబట్టి కంట్రోల్ అవుతుంది. ఓకే, తర్వాత ఇక ఈ అలెక్టౌన్ సీజమైట్ పోలీస్ కట్టినాక మళ్ళీ ఒక 5 days మళ్ళీ పంగి సైడ్ కొట్టుకోవాలి. ఈ నేను నాట్యను క్యాపిటా కొట్టినా తగ్గుతలేదు. లూన్ ఎక్స్పీరియన్స్ బేర్ కంపెనీ, లూన్ ఎక్స్పీరియన్స్ తెల్లదోమకు మళ్ళీ అలెక్టో బేర్ కంపెనీ, 2 బేర్ కంపెనీ. అది తెల్లదోమను కాయ వంకర పోకుంటే మళ్ళీ మిర్జికి పనిచేస్తుంది. అలా ఇది లూన్ ఎక్స్పీరియన్స్ కాయమచ్చకు పర్ఫెక్ట్. డోస్ చెప్పండి. డోస్ 1/2 లీటర్. అది 1/2 లీటర్ బుడ్లే ఉంటాయి, ఎక్కువ డోస్ ఉంటుంది. ఎన్ని లీటర్ల వాటర్లో కలుపుకోవాలి? మళ్ళీ 120 liters. అది ఇప్పుడు అలంటో 1/2 లీటర్. అది కూడా 40 ml పోసుకోవాలి పంపుకు. ఓకే, 250 ml బాటిల్ ఉంటుంది. అది అలంటో. ఓకే, అలంటో వచ్చేసి మనకు తెల్లదోమకి, తర్వాత మిర్జికి
మళ్ళీ నల్లి కూడా అటాక్ కాకుండా కంట్రోల్లో పెడతాను కొద్ది వరకు. దీనిలో కాంబినేషన్గా తెగుళ్ళ మందు లూనా ఎక్స్ప్రెస్ కలుపుకుంటాం. లూనా ఎక్స్పీరియన్స్ దాంట్లో పర్ఫెక్ట్ పని చేస్తే 1/2 లీటర్ ఉంటుంది అలెక్టో. దాని రేట్ కూడా 1500-1600 ఉంటుంది. ఏది లూనా ఎక్స్పీరియన్స్ అలెంటకు 900 ఉంటుంది. ఓకే. మనకు ఇప్పుడు మొత్తం ఓవరాల్గా 4 డోసులు చెప్పారు, 4 కాంబినేషన్స్ చెప్పారు. అంటే మనకు ఆల్మోస్ట్ ఎర్రనల్లి పూర్తిగా కంట్రోల్ అవుతుంది, తెగుళ్ళ మందులు తెగుళ్ళు కంట్రోల్ అవుతాయి, ఎట్ ద సేమ్ టైమ్ పోషకాలు కూడా మనం అందించాము. రాజుగారు, అంటే ఇవి మీ క్షేత్రంలో వాడారా వరుసగా? మా క్షేత్రంలో చుట్టూ వెళ్తాయి సార్. మా క్షేత్రంలో వాడినాం. మన వాతావరణం, మన తోట కూడా రైతులు అన్ని తోటలో మిరప సాగు చేసే రైతు సేమ్ ఇదే కాంబినేషన్ కొడితే రైతు ఏ రైతైనా బాగుపడతాడు. ఓకే. మనం చెప్పాల్సిన ఈ రైతు ఈ కాంబినేషన్ 4 డోసులు ఉన్నాయి కదా, కండరానికి రైతులు కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఎక్కువ వెస్టర్న్ ట్రిప్స్ ఇబ్బంది పెడుతున్నాయి అంటున్నారు. అయ్యే డోసు ఎక్కువ ఇవ్వాలి, డోసు ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు 3 ఎకరాలు 2 ఎకరాలు కొట్టుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది కదండి, దిగుబడి ఎక్కువ అవుతుంది. దిగుబడి ఎక్కువ అవుతుంది. కాయ మచ్చ రాకుండా ఉండడం కోసం ఎక్స్పీరియన్స్ కొట్టుకోవచ్చు. ఎక్స్పీరియన్స్. ఓకే. ఈ చలి వాతావరణం ఈ నాట్యంను క్యాపిటల్ పని తెలియవచ్చు. లూన్ ఎక్స్పీరియన్స్ కొట్టుకోవాలి. ఓకే. ఇది ఇంకా ఏ రకాల తెగుళ్ళని కంట్రోల్ చేస్తుంది లూన్ ఎక్స్పీరియన్స్ మిరప తోటలో? లూన్ ఎక్స్పీరియన్స్ కాయ మచ్చకు, పండాకు, కాయ లోపల గింజ కూడా డస్ట్ మన స్టోరేజ్లో పెడతాం చూసినాం, ఆ గింజ కూడా డస్ట్ తయారు అయిన తర్వాత ఫంగిసైడ్ ఉంటుంది లోపల, మన మా డస్ట్ తయారు స్టోర్లో పెడితే దానికి కూడా కాపాడుతుంది ఇది. కీపింగ్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. గింజ నాణ్యత కూడా ఉంటుంది, కాయ నాణ్యత కాయ తోడుగా కూడా మందం ఉంటుంది. లూనా ఎక్స్పీరియన్స్ కొడితే వేరే కంపెనీ కాంబినేషన్లు కొట్టిన తర్వాత నా తోట ఈ కాంబినేషన్ క్రాప్ ఎట్లా దిగిందో చూడండి. నల్లి అటాక్ ఎక్కువ లేదు, క్రాప్ దిగుబడి కూడా బాగున్నది. ఆకులు ఇస్త్రీ చేసేటట్టు ఉన్నాయి, పూతలు కూడా నల్లి లేదు, నీట్గా ఉన్నది చేను.